పాస్టర్ ప్రవీణ్ మరణంపై నేడు కీలక వివరాలు తెలిసే ఛాన్స్ కనిపిస్తుంది. కేసుకు సంబంధించి ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ వివరాలు వెల్లడించనున్నారు. ప్రవీణ్ మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఇక ప్రమాదమా హత్య అనే కోణంలో పోలీసుల విచారణ అయితే కొనసాగుతుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, అంటే తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనంగా మారినటువంటి పాస్టర్ ప్రవీణ్ మృతి అనేది ఒక అనుమానాస్పదంగా జరగడం జరిగింది. అది ప్రమాదమా హత్య అనేది 2-3 వారాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ఇదే క్రమంలో వాళ్ళ 10:30 గంటలకు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. గడిచినటువంటి 3 వారాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి ప్రముఖులంతా కూడా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ మృతిలో వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలి అని చెప్పి ఆందోళన నిర్వహిస్తున్నటువంటి విధానం మనకు తెలిసిందే. గత నెల 24వ తేదీన హైదరాబాద్ లో బయలుదేరినటువంటి పాస్టర్ ప్రవీణ్ బైక్ మీద వస్తూ మార్గ మధ్యలో రాజమండ్రి శివారు ప్రాంతం కొంతమూరు వద్ద ప్రమాదంలో అంటే మృతి చెందడం జరిగింది. అయితే అది ప్రమాదమా హత్య అనేది ఇప్పటి వరకు పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో వెల్లడించినటువంటి పరిస్థితి. ఏదైనా ఒక మృతి అనుమానాస్పదంగా జరిగినప్పుడు పోస్ట్ మార్టం పంపించినా కూడా 3-4 రోజులకే పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. కానీ పాస్టర్ ప్రవీణ్ విషయంలో ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ ను కూడా బయట పెట్టినటువంటి పరిస్థితి. ఇదే క్రమంలో అనేక అనుమానాలు మనం సీసీ ఫుటేజ్లు చూడడం జరిగింది. రకరకాల కథనాలు అన్ని రావడం జరిగింది. ఇటు క్రైస్తవులకు అదేవిధంగా మతతత్వవాదులకు మధ్య సోషల్ మీడియా కేంద్రంగా అనేక ఆరోపణలు ప్రత్యారోపణలు జరిగినటువంటి విధానంలో కూడా పోలీసులు ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎవరైతే సోషల్ మీడియాలో అంటే పరిమితికి మించి మాట్లాడారో వారి మీద వరుసగా కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. మాజీ ఎంపీ హర్ష్ కుమార్ తో పాటు పలువురు పాస్టర్లు అదేవిధంగా పలువురు హిందూ నాయకుల మీద కూడా ఈ అంశంలో కేసులు నమోదు చేశారు. ఓవర్ గా రియాక్ట్ అయినటువంటి మీడియా అంశాల్లో కూడా పలువురు మీడియా ప్రతినిధుల మీద కూడా రాజమండ్రి కేంద్రంలో పోలీసులు కేసులు నమోదు చేసి నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే పాస్టర్ ప్రవీణ్ మృతి అనేది ఒక శాంతి భద్రతలకు పరిగణించేటువంటి అంశంగా మారింది. అందువల్ల 3 వారాలుగా పోలీసులు ఈ అంశంలో అనేక ఆరోపణలు వస్తున్నప్పటికీ కూడా చాలా లోతుగా దర్యాప్తు చేశారు. పాస్టర్ ప్రవీణ్ 24వ తేదీన హైదరాబాద్ లో బయలుదేరి దగ్గర నుంచి ప్రమాదం జరిగినటువంటి రాజమండ్రి కొంతమూరు ప్రాంతం వరకు దాదాపు 250 నుంచి 300 సీసీ ఫుటేజీల్లో ఉన్న వివరాలను పూర్తిగా సేకరించడం జరిగింది. మద్యం మత్తులో పాస్టర్ ప్రవీణ్ ఆ ప్రమాదం గురయ్యారన్నట్లుగా అనేక సీసీ ఫుటేజీల్లో కనిపించింది. మార్గ మధ్యలో ఒక రాజమండ్రి కొంతమూరు ప్రాంతం వద్దే కాదు విజయవాడ ప్రాంతంలోనూ అదేవిధంగా హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి కోదాడ ఇలాంటి పరిసర ప్రాంతాల్లో కూడా పాస్టర్ ప్రవీణ్ గా అంటే అనుమానిస్తున్నటువంటి వ్యక్తి బైక్ నుంచి స్కిడ్ అయి పడినట్లుగా 2-3 సీసీ ఫుటేజీల్లో కనిపించడంతో పాస్టర్ ప్రవీణ్ ప్రమాదానికి గురై సెల్ఫ్ డెత్ గా ఉంటుందని చెప్పి కొందరు ఆరోపణలు చేస్తుంటే అసలు పాస్టర్ ప్రవీణ్ బైక్ మీద వచ్చినటువంటి వ్యక్తి కాదు. ఆ శరీరానికి పాస్టర్ ప్రవీణ్ శరీరానికి పోలిక లేదు. ఆయన హైట్ కి బైక్ మీద ఉన్నటువంటి వ్యక్తికి హైట్ లో సంబంధం లేదని పలువురు ఆరోపణలు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఈ కేసు చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. పోలీసులకు సవాల్గా కూడా మారినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే రాజమండ్రి ఘటనా ప్రాంతంలో సీసీ ఫుటేజ్ ఉన్నప్పటికీ కూడా అందులో కొంత క్లారిటీ మిస్ అవడంతో ఆ క్లారిటీ కోసం ఎఫ్ఎస్ఎల్ కు ఇక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ను పంపించారు. ఆ రిపోర్ట్లన్నీ కూడా బహుశా పోలీసుల వరకు చేరుకున్నట్టు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇవాళ ఐజీ అశోక్ కుమార్ పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. అనేక అనుమానాల మధ్య జరిగినటువంటి పాస్టర్ ప్రవీణ్ మృతి అనేది వాళ్ళ వీడేటువంటి అవకాశం కనిపిస్తుంది. కేసులో అనేకంగా పురోగతి సాధించారు. సాధారణంగా 24 గంటలు 48 గంటలు 3 రోజుల్లోనే అనుమానాస్పద మృతి అంశాలను పోలీసులు చాకచక్యంగా కనిపెడుతూ ఉంటారు. కానీ పాస్టర్ ప్రవీణ్ విషయంలో 3 వారాల సమయం పట్టడానికి పోలీసులు సమయాన్ని తీసుకోవడానికి కారణం శాంతి భద్రతల అంశమే. అందువల్ల సున్నితమైనటువంటి అంశాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా గొడవలు అల్లర్లు చెలరేకుండా కేసును శాంతియుతంగా పరిష్కరించే విధానంలో సక్సెస్ అయ్యారు. ఎక్కడ ఎలాంటి వ్యాఖ్యలు సీరియస్ గా చేసినా వారి మీద కేసులు నమోదు చేయడం నోటీసులు ఇచ్చేటువంటి పరిస్థితులు కనిపించడం జరిగింది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆధ్వర్యంలో కొవ్వూరు డిఎస్పీ దేవవరప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కేసు ప్రస్తుతం పర్యవేక్షణలో జరుగుతూ ఉంది. ఇదే క్రమంలో పూర్తి దశకు పురోగతి అయితే ఈ కేసులో సాధించినట్లు తెలుస్తుంది. పూర్తి సమాచారాన్ని వాళ్ళ ఐజీ అశోక్ సేపట్లో వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. మేబీ ఈ కేసులో మిస్టరీ అయితే వీడేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. రైట్ గణేష్, థ్యాంక్ యూ.